అందరికీ నమస్కారం. ఈరోజు మదనపల్లి నియోజకవర్గం మదనపల్లి టౌన్ అన్నమయ్య జిల్లా కేంద్రంగా ఈ ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత మొట్టమొదటిగా ఒక మంత్రి హోదాలో నేను విచ్చేయడం జరిగింది. ఈరోజు నాకు స్వాగతం పలికిన కూటమి కార్యకర్తలకు, నాయకులకు, ప్రతి ఒక్కరికి నా యొక్క నమస్సుమాంజలు. ముఖ్యంగా పుంగనూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ చెల్లాబాబు గారు, అలాగే జనసేన రాష్ట్ర నాయకులు రామదాస్ చౌదరి గారు, అలాగే తెలుగు యువత ప్రెసిడెంట్ మన చిన్నబాబు గారికి, అలాగే వేదిక పైన ఉన్న పెద్దలకు, ఈ కార్యక్రమాన్ని ఇక్కడికి విచ్చేసిన మల్లికార్జున నాయుడు గారికి, ముఖ్యంగా పేరు పేరున ప్రతి ఒక్కరికి నా యొక్క ధన్యవాదాలు. చాలా సంతోషంగా ఉంది. అన్నమయ్య జిల్లా అన్ని విధాల అభివృద్ధి చెందే విధంగా నా యొక్క పాత్ర ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారు ఈరోజు 42 సంవత్సరాల్లోనే 4 జిల్లాలకు ఏకైక మంత్రిగా నన్ను నియమించడం. ముఖ్యంగా నేను ఒకటే చెప్తున్నా, ఏ పార్టీ అయితే ఏ గుర్తుపైన మనం గెలిచామో ఆ పార్టీ యొక్క కార్యకర్తల యొక్క మనోభిష్టం మేరకు పనిచేయడమే నా కర్తవ్యం. ముఖ్యంగా చాలా వెనుకబడిన ప్రాంతం మన అన్నమయ్య జిల్లా. ఈ జిల్లాలోని నియోజకవర్గాలు ఎంతో వెనుకబాట్లో ఉన్నాయి. అందరినీ కలుపుకొని పోయి, ముఖ్యంగా మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అలాగే మా యువ నాయకులు లోకేష్ బాబు గారి అభ్యర్థన ఒకటే, కేంద్రంలో బీజేపీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో, రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ యొక్క నాయకత్వంలో రాష్ట్రంలో ఎప్పుడూ లేని విధంగా భారీ మెజార్టీతో, అత్యధిక సభ్యులతో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అధికారం చేపట్టడం జరిగింది. ఇప్పటికే 20 మాసాలు పూర్తి చేసుకున్నాం. ఎక్కడ చూసినా రాష్ట్ర వ్యాప్తంగా సంక్షేమ అభివృద్ధి ఫలాలు దక్కుతూ ఉన్నాయి. ఈరోజు సంక్షేమం అంటే భారతదేశంలోనే ఆంధ్రప్రదేశ్ ఒక అజెండాగా ఉంది. ఇంకా కొన్ని రాష్ట్రాల్లో 200 రూపాయలు పెన్షన్ ఇస్తూ ఉంటే, గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మన రాష్ట్రంలో 4000 రూపాయలు పెన్షన్ ఇస్తూ ఉన్నారు. ఈరోజు మన బిడ్డలను చదివించుకునేదానికి తల్లిదండ్రులు ఆపసోపాలు పడతా ఉంటే, తల్లికి వందనం అనే కార్యక్రమాన్ని తీసుకొని వచ్చి రాష్ట్రంలో ఉన్న 64 లక్షల మంది పేద విద్యార్థులకు ఈరోజు మనం 14,000 రూపాయలు జమ చేయడం జరిగింది. అలాగే ఉచిత బస్సు ఇస్తున్నాం. భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఇంత ఘన విజయానికి కారణమైన మహిళా మూర్తుల కోసం 3 సిలిండర్లు ఉచితంగా ఇచ్చిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది ఈ కూటమి ప్రభుత్వమే. అలాగే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 5 కేటగిరీల బస్సుల్లో సుమారుగా 100 బస్సులుంటే 84 బస్సులు ప్రయాణించే విధంగా ఫ్రీ బస్ సౌకర్యాన్ని, శ్రీశక్తిని ఇచ్చిన ఘనత చంద్రబాబు నాయుడు గారికే దక్కుతుంది. ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రం అన్నపూర్ణ లాంటిది. అలాంటి రాష్ట్రంలో రైతుల కోసం నేనున్నానంటూ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అన్నదాత సుఖీభవ అనే కార్యక్రమాన్ని చేపట్టడం, కేంద్రం యొక్క సహాయ సహకారాలతో దిగ్విజయంగా మొదటిసారి ఈరోజు రైతులందరినీ ఆదుకోవడం జరుగుతూ వచ్చింది. కేవలం సంక్షేమమే కాదు, అభివృద్ధి విషయానికి వస్తే ఎక్కడా రాజీ పడలేదు. ముఖ్యంగా ఆ రోజుల్లో హాస్పిటళ్లకు పోతే మందులు దొరికేటివి కాదు. ఎక్కడ చూసినా కూడా యథేచ్ఛగా అక్రమాలు జరిగేటి. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా వైద్య రంగానికి ఒక దిక్సూచిగా మారిన ప్రభుత్వం ఏదన్నా ఉందంటే అది కూటమి ప్రభుత్వమైన గర్వంగా చెప్తున్నాం. ఈరోజు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలంటే భారతదేశంలో ఏ రాష్ట్రం వైపు చూస్తున్నారని పెద్ద పెద్ద సంస్థలు చూస్తే అందరూ ఆంధ్ర రాష్ట్రం వైపై ఏదైతే క్యూ కడతా వస్తున్నారు. ఇది చంద్రబాబు నాయుడు గారి యొక్క ఇమేజు, ఆయన ఒక బ్రాండ్ వాల్యూని మనం గర్వంగా చెప్పుకుంటున్నాం. ఎందుకంటే రాష్ట్రంలో ఎప్పుడైతే పెట్టుబడులు వస్తాయో, రాష్ట్ర వ్యాప్తంగా ఎప్పుడైతే ఇన్స్టిట్యూట్స్ వస్తాయో ఆ రోజే మన పిల్లల యొక్క భవిష్యత్తు బాగుంటుందని చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఆ పని చేస్తున్నారు.
ముఖ్యంగా మనం రాయలసీమలో ఉన్నాం. గత ప్రభుత్వంలో రాయలసీమ నుంచే ముఖ్యమంత్రి ఉండేవాడు. ఏ రోజు మన తాగునీరు సాగునీరు విషయంలో ఏ రోజు పట్టించుకొని పాపాన్ని పోలేదు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన 6 నెలలకే జల్ జీవన్ మిషన్ ఏదైతే కార్యక్రమం ఉందో ఆ జల్ జీవన్ మిషన్లో 2100 కోట్ల రూపాయలు పెట్టి ఈరోజు తంబలపల్లి, రాయచోటి, మదనపల్లి, పీలేరుకు నీళ్లు తెచ్చే పథకాన్ని, ఇంటింటి కుళాయి పథకాన్ని శాంక్షన్ చేసిన ఘనత కూడా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి దక్కుతుందని సగర్వంగా తెలియజేసుకుంటున్నాం. అలాగే గత 15 సంవత్సరాలుగా అందరి నీవా కాలువలు నీళ్లు లేక పోసిపోతే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కృష్ణా జలాలను తీసుకొని వచ్చి కుప్పంలో ఉన్న భూములు తడిపిన ఘనత చంద్రబాబు నాయుడు గారికే దక్కుతుందని తెలియజేసుకుంటున్నా. ప్రతి ఒక్క విషయంలో ఎక్కడ ఏ విధమైన అపేక్ష ఉపేక్ష లేకుండా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కార్యక్రమాలు చేపడుతూ వస్తున్నాం. ముఖ్యంగా అవన్నీ పక్కన పెడితే ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి ఒక కారణం ఉంది. ఎందుకంటే నేను ముందు చెప్పిన విషయాలన్నీ మీ అందరికి గుర్తున్నాయి. ఇవన్నీ చేస్తా మంచిగా ఉండాలి. ఈరోజు సంక్షేమ అభివృద్ధి చేస్తున్నాం. ప్రపంచమంతా ఆంధ్ర రాష్ట్ర వైపు చూస్తూ ఉంది. ఈరోజు ఇక్కడ రచ్చలు జరిగితే, ఇక్కడ ఎన్విరాన్మెంట్ మారితే పెట్టుబడులు రావు. పెట్టుబడులు రాకపోతే మన పిల్లలకు భవిష్యత్తు ఉండదని దిశానిర్దేశం చేసుకుంటూ 20 నెలలుగా కార్యకర్తలను, నాయకులందరినీ క్రమశిక్షణతో నడిపిస్తున్న మా నాయకుడు పందాలో మేము నడుస్తూ ఉంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి చెంచాలు మా ముఖ్యమంత్రి గురించి మాట్లాడడం ఎంత మటుకు సబబు అని మేము అడుగుతున్నాం. ఇప్పటికీ చెప్తున్నాం, జగన్మోహన్ రెడ్డికి సవాల్ విసురుతున్నాం. ఏమన్నా ఉంటే ప్రజల్లోకి రాండి, ప్రజాపక్షాన పనిచేయండి. రేపు ఏదైతే 2 సంవత్సరాలు అవుతా ఉంది, అసెంబ్లీ సమావేశాలు ఉన్నాయి, బడ్జెట్ సమావేశాలకు రండి. అసెంబ్లీ సాక్షిగా ప్రశ్నించే హక్కు మీకుంది. మీ ఎంపీలు పార్లమెంట్లో ఉన్నారు, ఎమ్మెల్సీలు ఉన్నారు, 11 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఎక్కడ మీరు అసెంబ్లీలకు రారు, పార్లమెంట్లో మాట్లాడరు, ఎక్కడ ఏ విధమైన ప్రజాపక్షాన్ని పనిచేసిన పరిస్థితి లేదు. ఎంతసేపు మీరు మెడికల్ కాలేజీల గురించి రాష్ట్ర వ్యాప్తంగా పీపీపీ పద్ధతిలో అన్ని కాలేజీలను డెవలప్ చేద్దామని ఒక నమూనా తీసుకొని వచ్చిన ఘనత చంద్రబాబు నాయుడు గారికి వస్తే దాన్ని కోటి సంతకాలని చెప్పి దొంగ సంతకాలు పెట్టుకొని పోయి రాష్ట్రపతికి ఇచ్చే పరిస్థితుల్లో నువ్వు ఉన్నావు. నువ్వు రాష్ట్రపతిని కలిసే పరిస్థితుల్లో కూడా లేవు. నువ్వు గవర్నర్ను కలిసే పరిస్థితుల్లో కూడా లేవు. నువ్వు మన జనవరి 26వ తారీఖున ఏదైతే మన గణతంత్ర దినోత్సవం ఉందో ఆ గణతంత్ర దినోత్సవానికి జెండా ఎగరేసేదానికి కూడా ఆంధ్ర రాష్ట్రానికి రాని పరిస్థితుల్లో నువ్వు ఉన్నావు. దావోస్ నుంచి వచ్చిన 2 గంటల్లోనే ప్రజాపక్షాన పనిచేసేదానికి డైరెక్ట్గా సెక్రటేరియట్కి పోయి పనిచేసే శక్తి, సామర్థ్యం 74 సంవత్సరాల వయసులో కూడా చంద్రబాబు నాయుడు గారికి ఉందంటే అది ఆయన స్టామినా, అది ఆయన క్యాలిబర్ అని చెప్తున్నాం. మరొక్కసారి చెప్తున్నాం, ఇలాగే ఎవరైతే చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడే పరిస్థితి రేపు లేవనెత్తితే తప్పకుండా కూటమి ప్రభుత్వంలోని అందరం ఏకమైతాం. తప్పకుండా ఎలక్షన్ల వరకే కాదు, రేపు ఏదైతే స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి, మీరేమైనా రుజువు చేసుకోవాలనుకుంటే స్థానిక సంస్థల ఎలక్షన్లో మాతో పోరాడండి, పోటీతత్వం పెంచుకోండి. తప్పక ఎక్కడ ఇలాంటి అవాకులు చవాకులు పెడితే తప్పకుండా ఈ రాష్ట్రంలో తిరుగుబాటు అనేది వస్తుంది. తిరుగుబాటు వస్తే ఎక్కడ వైఎస్ఆర్సీపీ కార్యకర్త రోడ్ల పైన తిరగలేని పరిస్థితి తెచ్చుకోవద్దని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ప్రతి ఒక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్, జై చంద్రబాబు.